ఒక మీటింగ్ లో అన్నాడు అమరావతి కూలిపోద్ది, దాని గురించి స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఏదైనా శుభం పలకరా అంటే అశుభం పలికే దాంట్లో ముందుంటారు వైసీపీ నాయకులు. ఇప్పుడు అమరావతి ఎందుకు మునిగిపోతుంది? అమరావతి మునిగిపోయేలాగా ఉంటే అక్కడ ఉన్నటువంటి 26 గ్రామాలు 28 గ్రామాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడో మునిగిపోయి అవి ఎప్పటి నుంచో చరిత్రలో కూడా ఉన్నాయి. ఆ గ్రామాలు మునిగిపోకుండా అక్కడ చాలా మంది జనాలే కదా బతుకుతున్నారు. ఈ మూర్ఖులు, ఈ దరిద్రులు, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి కామెంట్ల వల్ల శుభం పలకరా బాబు అంటే అశుభం పలికి ఇలాంటి వ్యక్తుల వల్లే అమరావతికి బాగా లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. వాస్తవంగా ఎవడైనా రాజకీయ నాయకుడు అభివృద్ధి కోరుకోవాలి కానీ నాశనాన్ని కోరుకోవడంలో ముందుంటారు వైసీపీ నాయకులు. ఇది వాస్తవం. నాశనం కాకపోతే ప్రజావేదికని ప్రజా సొమ్ము పెట్టి కట్టినటువంటి ప్రజావేదికని అధికారం వచ్చిన తొలినాళ్ళలోనే కూల్చిపడేసినటువంటి దుర్మార్గులు, దరిద్రులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులు. వాస్తవంగా శుభం పలకాలా, శుభం మాట్లాడాలా, మంచి జరగాలని ఆలోచించాలా, అంతే తప్ప ఇలా నీచంగా మాట్లాడి దరిద్రులుగా మిగిలిపోకూడదని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఎందుకు అమరావతి పైన ఎప్పుడైతే వాళ్ళ హయాంలో ఏం మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ విమర్శిస్తున్నారు? వాళ్ళకి ఏపీకి రాజధాని ఉండడం ఇష్టం లేదు వైసీపీ నాయకులకి. లేకపోతే అమరావతి మీద వీళ్ళకి ఏం సంబంధం చెప్పండి? అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతి ఇండియాలోనే నెంబర్ 1 రాజధానిగా మనం చూస్తాం కూడా. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, శుభం మాట్లాడుకోవాలా, అంతేగాని ఇలా మాట్లాడి రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక్క రాజధాని ఎందుకు 3 రాజధానులు కట్టేస్తామని చెప్పి బయలుదేరారు. 3 ముక్కలు ఆడేశారు. కనీసం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టిన పాపాన్ని కానీ ఒక చిన్న పని చేసిన పాపాన్ని కూడా పోలేదు. ఇంకా సిగ్గు లేకుండా అలా మాట్లాడుతూనే ఉంటారు. ఎవడైనా నాయకుడు అనేవాడు అభివృద్ధిని కాంక్షించాలి, అంతే తప్ప అలా ఎప్పుడు ఏడుతూ ఉండకూడదు. ఆ ఏడుపు మొక్కలు ఎప్పుడు జీవితాంతం ఏడుతూనే ఉంటాయి. యాక్షన్ ఏం తీసుకుంటాం అంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయి. వాటి మీద యాక్షన్ తీసుకుంటూ పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకి మానవత్వం లేనటువంటి వ్యక్తులు, అభివృద్ధిని చూడలేనటువంటి దుష్టులు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వారికే తెలియదు. కేవలం వేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి, రాజధానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అద్భుతంగా ఉంది. ఇలాంటి సమయంలో కొంచెం ఎక్కువగా ఫండింగ్ వచ్చి రాజధాని అభివృద్ధి చెందితే చుట్టుపక్కల 3 జిల్లాలు గుంటూరు, విజయవాడ, ఏలూరు జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మన హైదరాబాద్ అంత రాజధానిగా తయారయ్యే అవకాశం ఉంది సిఆర్డీఏ పరిధిలో. ఇవేం తెలుసుకోరు, ఏం పడితే మాట్లాడేస్తారు. మాట్లాడేసి అదిగో ఇదిగో అని చెప్పి ఏవో మాయమాటలు చెప్పి అప్పుడైతే అధికారంలో వచ్చారు. వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటి సానుభూతితో వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి ఇంకా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నం పరిస్థితిలో ఏవో పార్టీలు చేసుకుంటారు మా మగవాళ్ళు అన్న తర్వాత. వాళ్ళు మేము మగవాళ్ళు అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే తాగుబోతులనో లేదా తిరుగుబోతులని చెప్తుంటారు. వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ నాయకుడు పెద్ద మగవాడు. కాబట్టి నేనేమంటానంటే అక్కడ చాలా మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టారు తప్ప ఎవరిని తిట్టలే. ఆయన కారణం ఏంటి? తాగిరోడుకు 100 నిజాలు వస్తాయంట. ఆ నిజాలే పలికాడు వల్లభనేని వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలు పనికిరాడని చెప్పాడు. తాగి ఏ సోయలో ఉన్నటువంటి ఇదిలో చెప్పేశాడు. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు, పరిపాలన అవగాహన లేదు. పరిపాలన పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని చేసే వ్యక్తిగా ఉండేవాడు కాదు. ఇవాళ అభివృద్ధి లేక మళ్ళీ అభివృద్ధికి నోచుకోక ఇవాళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఏదోటి చిచ్చు పెట్టాలనే ఆలోచనతో ఈ వల్లభనేని వంశీ కానీ వీళ్ళు కానీ మాట్లాడే మాటలు అంతే. అంటే వల్లభనేని వంశీ తాగిన మత్తులో మావిగన్ లేదు ఏదో లేదని మాట్లాడారు. మరి అంతే కదమ్మా. ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి? పిచ్చికన్నది. ఆ పిచ్చికన్న గురించి మాట్లాడకూడదు. అమరావతి ఎక్కడుంది? మావిగన్లోనే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ పరిసర ప్రాంతాల్లోనే కదా ఉంది. అద్భుతమైన పేరు అమరావతిని వదిలేసి మావిగన్ ఏంటండి? తిరగలేని తల తక్కువ వ్యక్తులు చేసే మాటలు కాబట్టి మావిగన్ అనే పేరు దేనికన్నా ఎక్కడన్నా ఉందా? మంచి పేరు పెట్టుకుంటారు. ఏ రాష్ట్రమైనా
ఒక రాష్ట్ర రాజధాని పేరు పెట్టుకుంటారు, చక్కటి పేరు పెట్టుకుంటారు, చక్కగా పిలుచుకుంటారు, చక్కగా అభివృద్ధి చేసుకుంటారు. బిడ్డల భవిష్యత్తు అంతా కూడా రాజధానిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులన్నా ఏ కుటుంబ సభ్యులన్నా కోరుకునేది బిడ్డల భవిష్యత్తు. వీళ్ళ భవిష్యత్తు అంతటితో ఆగిపోతుంది. బిడ్డలకు భవిష్యత్తు కావాలనే పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి బిడ్డల భవిష్యత్తుని చూడలేనటువంటి వ్యక్తి, అభివృద్ధిని కాంక్షించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను నాయకుడిగా ఎందుకు కోరుకుంటారు? అలాగే ఏదో మామూలు ఇప్పుడు ఏదో నాయకుడికి వెంటే మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తాగినప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటే అందుకే వల్లభనేని వంశీ మాట్లాడాడు. ఖచ్చితంగా వచ్చేస్తుందండి. పని చేతకొనవాడికి ఎవడిస్తారు పని? చక్కగా పని చేస్తే వాడికి అవకాశం ఇస్తారు. పని బాగా తెలిసేమో అని 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, ఆయన చేసుకోలేకపోయాడు. దురదృష్టం. ఇప్పుడేమో మళ్ళీ నేను ఏదో చేస్తా అని చెప్పి, నేను బాగా తెలివైన అని చెప్పి వంకర తెలివితేటలని చూపిస్తున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అంతే తేడా. ఓవరాల్ గా వైసీపీ ఎమ్మెల్యేలు సీనియర్ సెపరేట్ ఉన్నారు, వాళ్ళు టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. సో కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అవుతున్నాయి. సో వైసీపీ వాళ్ళ కొంతమంది తీసేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అది ఏం లేదండి. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వచ్చేస్తుంటాయి రాజకీయ ఏమంటారు, రాజకీయాల్లో తిరిగేటటువంటి వ్యక్తుల్ని. అక్కడ వాళ్ళకి ఫ్యూచర్ లేదంటే పక్కకి మారిపోతూ ఉంటారు. మరీ నీచంగా తయారైపోయింది రాజకీయం. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా ఇంతకాలం ఉండడం నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసుకునే అదృష్టం. లేకపోతే ఇంతకాలం ఉండరు. ఆ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా 10 మంది వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి ఒకటే మిగిలిన. వీళ్ళకి సంస్కారం ఉంది కూటమి ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళని ఎవరిని తీసుకోకుండా ఆ 11గా ఉంచారు తప్ప నిజంగా లాగేసుకోవాలంటే ఎంతసేపు అమ్మా? లాగేసుకోవాలంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మిగిలేవాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఇబ్బంది పెట్టి బయట పంపించేసే పరిస్థితి వస్తున్నాం. కానీ అలా చేయకూడదు. ప్రత్యర్థి కూడా ఉండాలి కదా. ప్రత్యర్థి ఉంటేనే మనకి జరిగే కార్యక్రమాలలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆపోజిట్ పార్టీ ఉంది, కానీ లేనట్టే కదా, రావట్లేదు కదా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తే ఏమన్నా పని జరిగేమో. ఇక వీళ్ళు గెలిచారు కానీ ఆ జీతాలు తీసుకోవడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోయారు 11 మంది కూడా. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్.